హలో ఎవ్రీవన్. సో టుడే అయితే మనం ఒక సినారియో డిస్కస్ చేసుకుందాం. సో ఆల్రెడీ ప్రీవియస్ సెషన్స్ లో మనం నోటిఫికేషన్స్ బాడీ ఎలా పాపులేట్ చేయాలి, ఫ్రమ్ ఈమెయిల్ స్క్రిప్ట్ నుంచి సబ్జెక్ట్ ఎలా పాపులేట్ చేయాలి అవైతే ఆల్రెడీ డిస్కస్ చేసుకుందాం. సో టుడే అయితే మనం నోటిఫికేషన్స్ లో సిసి అండ్ బిసిసి ఎలా పాపులేట్ చేయాలి అంటే ఏంటి, వన్స్ నోటిఫికేషన్ ట్రిగ్గర్ అవ్వగానే సిసిలో మనకి సిసి అండ్ బిసిసి అనే నేమ్స్ అనేవి పాపులేట్ అవ్వాలి. అది ఎలా అంటే ఫ్రమ్ ఈమెయిల్ స్క్రిప్ట్ నుంచి మనం క్రియేట్ చేయాలి. సో మనం సినారియోలోకి వెళ్దాం. సో నేను ఆల్రెడీ డెవలప్ చేశాను టైం సేవ్ అవ్వడానికి. సో ముందుగా అయితే మీకు సినారియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్. సో నేను ఇన్సిడెంట్ టేబుల్ మీద రాస్తున్నాను. సో జస్ట్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ ఇది. మ్మ్. ఇప్పుడు ఒక నోటిఫికేషన్ అనేది మనం ట్రిగ్గర్ చేయాలి. సో దానికి రిక్వైర్మెంట్, సో నేనేం తీసుకుంటానంటే రిక్వైర్మెంట్ ఎప్పుడైతే నా ఇన్సిడెంట్ ఈ ఇన్సిడెంట్ రికార్డు స్టేట్ అనేది న్యూ టు ఇన్ ప్రోగ్రెస్ చేంజ్ అయినప్పుడు నాకు నోటిఫికేషన్ అనేది ట్రిగ్గర్ అవ్వాలి. సో నోటిఫికేషన్ అనేది ట్రిగ్గర్ అయినప్పుడు సో నాకు ఎవరికి వెళ్ళాలంటే ఆ నోటిఫికేషన్ కాలర్కి వెళ్ళాలి. సిసిలో వచ్చి సమ్ పర్సన్, సిసి అండ్ బీసీసీలో సమ్ ఎక్స్ పర్సన్స్ అనేది పాపులేట్ చేయాలి. సో సినారియో అర్థమైంది కదా. సో వన్ స్టేట్ చేంజెస్ ఫ్రమ్ న్యూ టు ఇన్ ప్రోగ్రెస్. ఓకే. సో అప్పుడు ఏంటి, రిసీవర్ వచ్చి కాలర్ అండ్ సిసి అండ్ బిసిసిలో సమ్ ఎక్స్ పర్సన్స్. ఓకే. సో నేను ఆల్రెడీ నోటిఫికేషన్ అనేది క్రియేట్ చేశాను. సో ఇది నోటిఫికేషన్. సో వెన్ టు సెండ్ ఏంటి, స్టేట్ చేంజెస్ న్యూ టు ఇన్ ప్రోగ్రెస్, అందుకని స్టేట్ చేంజెస్ టు ఇన్ ప్రోగ్రెస్ అని కండిషన్ ఇచ్చాను. సో ఇది నాట్ క్రియేటెడ్, అప్డేటెడ్ నోటిఫికేషన్. సో అప్డేటెడ్ ఫస్ట్ టైం క్రియేట్ చేస్తుంటే మనం ఇన్సర్టెడ్ అని రావాలి. ఇది ఆల్రెడీ న్యూ నుంచి ఇన్ ప్రోగ్రెస్ కాబట్టి అప్డేటెడ్ అని వస్తుంది. సో మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను నోటిఫికేషన్స్ ఎలా క్రియేట్ చేయాలి టోటల్ పార్ట్. సో మీకు ఎవరికైనా డౌట్ ఉంటే నా ప్రీవియస్ సెషన్స్ని ఒకసారి గో త్రూ చేయండి. సో హూ విల్ రిసీవ్ లో నాకేంటి, కాలర్. సో కాలర్ అనేది రిసీవ్ అవ్వాలి నోటిఫికేషన్. సో వాట్ ఇట్ విల్ కంటైన్. సో వాట్ ఇట్ విల్ కంటైన్ లో నేను ఇక్కడ సబ్జెక్ట్ తీసుకొని వస్తాను సంథింగ్. సో సబ్జెక్ట్ కానీ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, ఫ్రమ్ ఈమెయిల్ స్క్రిప్ట్ నుంచి కానీ సబ్జెక్ట్ అనేది పాపులేట్ చేయొచ్చు. సో నేను ఇక్కడ డైరెక్ట్ గా తీసుకున్నాను సబ్జెక్టు. సో హెచ్టిఎంఎల్ లో ఆ, ఈ విధంగా ఈ విధంగా ఈమెయిల్ స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేశాను. సో ఈ ఈమెయిల్ స్క్రిప్ట్ ఎక్కడి నుంచి వస్తుందంటే ఆల్రెడీ నేను ఈమెయిల్ స్క్రిప్ట్ అనేది క్రియేట్ చేశాను ఈమెయిల్ స్క్రిప్ట్ లో. సో ఆ ఈమెయిల్ స్క్రిప్ట్ ని ఇక్కడ డైరెక్ట్ గా కాల్ చేసుకున్నాను ఇక్కడ నోటిఫికేషన్స్ బాడీలో. సో ఇప్పుడు ఏంటి, మనం ఈమెయిల్ స్క్రిప్ట్ ఏం రాసేద్దాం చూద్దాం. సో ఇది ఈమెయిల్ స్క్రిప్ట్. సో మీకు ఆల్రెడీ తెలుసు కదా ఈమెయిల్ స్క్రిప్ట్ ఎలా వెళ్ళాలో. ఫ్రమ్ నావిగేషన్ నుంచి ఈమెయిల్ స్క్రిప్ట్ అని టైప్ చేస్తే సో ఈ విధంగా అండర్ ఈమెయిల్ కింద నోటిఫికేషన్ ఈమెయిల్ స్క్రిప్ట్ వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా ఈమెయిల్ స్క్రిప్ట్ వస్తుంది. క్లిక్ ఆన్ న్యూ క్లిక్ చేసి మనం ఇన్సైడ్ కోడ్ అనేది మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఈమెయిల్ స్క్రిప్ట్, నేమ్ మీన్స్ దిస్ ఈస్ అప్లికేషన్. సో ఈ విధంగా మనకు ఉంటుంది. సో ఇప్పుడు ఈమెయిల్ స్క్రిప్ట్ కదా. సో మనకేంటి ఇప్పుడు రిక్వైర్మెంట్, సిసి అండ్ బిసిసి అనేది మెన్షన్ అవ్వాలి. సో ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఈమెయిల్ స్క్రిప్ట్ సంథింగ్ ఇలా నేమ్ ఇచ్చాను నేను. సో ఇన్సైడ్ ఇది. సో ఈ టూ లైన్స్ అనేది నేను మెన్షన్ చేశాను. సో ఇది సింటాక్స్ ఏంటంటే ఈమెయిల్ డాట్ ఈమెయిల్ డాట్ యాడ్ అడ్రస్ సిసి కోలన్ సిసి. సో ఇక్కడ ఏంటంటే నేమ్ ఆఫ్ ది ఈమెయిల్, నేమ్ ఆఫ్ ది యూజర్. సో ఆ యూజర్ యొక్క ఈమెయిల్, యూజర్ నేమ్ అనేది మనం తీసుకోవాలి. సో ఈ సింటాక్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సింటాక్స్ అనుకోండి. సో ఇప్పుడు మనం ఏం రాసాను ఇక్కడ, ఈమెయిల్ డాట్ యాడ్ అడ్రస్ సిసి. సో ఇది మనం యాజ్ ఇట్ ఈస్ పెట్టుకోవాలి సిసి సిసి. అండ్ ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఈమెయిల్ అంటే అబెల్ ట్యూటర్ యొక్క ఈమెయిల్ ఐడి. సో నేమ్ అబెల్ ట్యూటర్ యొక్క నేమ్ ఈ విధంగా మెన్షన్ చేస్తుంది. సో ఒకసారి మనం యూజర్ టేబుల్కి వెళ్తే సిస్ అండర్ స్కోర్ యూజర్ డాట్ లిస్ట్. సో నేమ్ ఆఫ్ ది ఈమెయిల్. సో అబెల్ ట్యూటర్ మీన్స్ నేమ్ ఆఫ్ ది ఈమెయిల్. అండ్ నేమ్ అంటే ఇక్కడ ఈ నేమ్ కింద ఉంది నేమ్ ఫీల్డ్ లో. సో ఏ నేమ్ ఉందో ఆ నేమ్ తీసుకున్నాను. సో సేమ్ అలాగే యాజ్ ఇట్ ఈస్ బీసీసీ కానీ జస్ట్ ఇది చేంజ్ అవుతుంది అంతే.
బట్ సింటాక్స్ వచ్చి సేమ్ సేమ్ ఈ నేమ్ ఆఫ్ ది ఈమెయిల్ నేమ్. సో ఈ విధంగా మనము సిసికి అండ్ బీసీసీకి పాపులేట్ అవ్వడానికి ఈ విధంగా అయితే మనం క్రియేట్ చేసుకుంటాం. సో మన సింటాక్స్ అంటే ఈమెయిల్ డాట్ యాడ్ అడ్రస్. అదే సబ్జెక్ట్కి అయితే ఏంటి, ఈమెయిల్ డాట్ సెట్ సబ్జెక్ట్. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి మనం. సో నేను సేవ్ చేశాను. వన్స్ సేవ్డ్, ఆఫ్టర్ దట్ మనం ఈ నేమ్ అనేది కాపీ చేసుకోవాలి, ఈ నేమ్లో ఉండే నేమ్. సో ఆ నేమ్ తీసుకొని ఎక్కడ మనం మెన్షన్ చేయాలి, నోటిఫికేషన్స్లో బాడీలో మెన్షన్ చేసుకోవాలి. సో ఇది సింటాక్స్ మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. $mail_script ఆఫ్టర్ దట్ నేమ్ ఆఫ్ ది ఈమెయిల్ స్క్రిప్ట్. సో ఇక్కడ నేను ఈమెయిల్ స్క్రిప్ట్ అనేది ఆల్రెడీ కాపీ పేస్ట్ చేశాను ఇక్కడ ఆల్రెడీ సేమ్ ఈమెయిల్ స్క్రిప్ట్ నేమ్. సో సేవ్ చేశాను. ఇప్పుడు నేను ఇక్కడ ప్రివ్యూ చేస్తున్నాను. ఇక్కడ ప్రివ్యూ చేస్తే మనకి ఇక్కడ బీసీసీ అనేది ఇక్కడ అనిపించదు. సో వన్స్ నోటిఫికేషన్ ట్రిగ్గర్ అయినప్పుడు, సో అక్కడ మనకి ఎవరికైతే ఆ రిసీవర్ ఉంటుందో వాళ్ళకి మెయిల్ వెళ్తుంది, సిసి అండ్ బీసీసీ వాళ్ళకి కానీ మెయిల్ అనేది రిసీవ్ అవుతుంది. సో అవి ఎక్కడ చెక్ చేసుకోవాలంటే మనం ఈమెయిల్స్లోకి వెళ్ళి చెక్ చేసుకోవాలి. సో ఇక్కడ చూస్తే ఇక్కడ జస్ట్ హాయ్ అనేది ఒకటే ఉంది, ఎందుకంటే నేను బాడీలో ఓన్లీ హాయ్ అనేది మెన్షన్ చేశాను. ఇక్కడ హాయ్ అనేది మెన్షన్ చేశాను. సో ఇది దేనికంటే ఇది బీసీసీ పాపులేట్ అవ్వడానికి ఈమెయిల్ స్క్రిప్ట్ అనేది రాశాను. సో ఇప్పుడు మనం ఈ ఈమెయిల్ అనేది ట్రిగ్గర్ చేద్దాం. సో ఇది మీరు నేను ప్రీవియస్ సెషన్స్లో కానీ మీకు జస్ట్ ఇక్కడ ప్రివ్యూ అంటే మనం ఏదైతే రాసామో ఈ బాడీలో అది జస్ట్ డేటా అనేది ప్రివ్యూ చేసుకున్నాం, అంటే ఎలా వస్తుందని జస్ట్ చెక్ చేసుకోవడానికి. నేను ట్రిగ్గర్ చేసి అయితే చూపించలేదు. మనం ట్రిగ్గర్ చేయాలంటే మనం కండిషన్స్లో ఏదైతే మెన్షన్ చేసి ఉంటామో ఇక్కడ వెన్ టు సెండ్లో, సో సేమ్ బేస్డ్ ఆన్ ఈ కండిషన్స్ ప్రకారం మనం రికార్డ్ అనేది ట్రిగ్గర్ చేస్తే ఎక్కడి నుంచి ట్రిగ్గర్ చేయాలి, ఈ టేబుల్ మీద నోటిఫికేషన్ రాసాము కాబట్టి బేస్డ్ ఆన్ కండిషన్స్ ప్రకారం మనము ఇన్సిడెంట్ రికార్డ్ అనేది ట్రిగ్గర్ చేస్తే మనకి నోటిఫికేషన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది. నోటిఫికేషన్ ట్రిగ్గర్ అయినప్పుడు మనం ఈమెయిల్స్లోకి చెక్ చేసుకోవచ్చు. సో నేను జస్ట్ ఇక్కడ ప్రివ్యూ చేసి చూపించాను మీకు ప్రీవియస్ కానీ. సో ఇప్పుడు నోటిఫికేషన్ అనేది ట్రిగ్గర్ చేద్దాం, ఎందుకంటే బీసీసీ ఇక్కడ కనిపించవు కాబట్టి. సో ఇప్పుడు ఇక్కడ ఏంటి కండిషన్ ఏముంది, స్టేట్ చేంజెస్ టు ఇన్ ప్రోగ్రెస్. సో ఇన్సిడెంట్ టేబుల్లోకి వెళ్దాం. ఇన్సిడెంట్ డాట్, సో డాట్ క్యాపిటల్ డిఓ అంటే మనకి న్యూ రికార్డ్ అనేది ఓపెన్ అవుతుంది. సో ఇక్కడ నేను ఈ నేమ్ తీసుకున్నాను, వెల్కమ్ సో ఇప్పుడు ఇన్సిడెంట్ అనేది ఏంటి క్రియేట్ అయిపోయింది. సో ఎప్పుడు ఏముంది, స్టేట్ న్యూ ఉంది. సో మన ఈమెయిల్ ఎప్పుడు ట్రిగ్గర్ అవ్వాలి, ఎప్పుడైతే మన ఇన్సిడెంట్ స్టేట్ న్యూ టు ఇన్ ప్రోగ్రెస్ చేంజ్ అయినప్పుడు నోటిఫికేషన్ అనేది ట్రిగ్గర్ అవుతుంది, అప్పుడు ఈమెయిల్ అనేది జనరేట్ అవుతుంది. సో ఇప్పుడు నేను సేవ్ చేస్తున్నాను. ఇప్పుడు మన ఇన్సిడెంట్ న్యూ నుంచి ఇన్ ప్రోగ్రెస్కి చేంజ్ అయింది. సో ఇక్కడికి వెళ్తే ఇప్పుడు వాట్ ఇట్ విల్ కంటైన్ ఏముంది, ఇక్కడ యాక్షన్ రిక్వైర్ సంథింగ్ ఈ సబ్జెక్ట్. సో ఇప్పుడు మనం ఈమెయిల్స్ చెక్ చేసుకున్నాం సేమ్ సబ్జెక్ట్. ఈమెయిల్స్ డైరెక్ట్గా మనకు టేబుల్ నేమ్స్ తెలిస్తే డైరెక్ట్గా ఇక్కడ టేబుల్ నేమ్ అని ఇచ్చేస్తే మనకి ఈమెయిల్ టేబుల్ అనేది ఓపెన్ అవుతుంది. నాట్ ఓన్లీ ఈమెయిల్స్, ఏ టేబుల్ అయినా మనకు టేబుల్ నేమ్ ఐడియా ఉంటే డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసి టేబుల్ నేమ్ ఓపెన్ అవుతుంది. ఎవ్రీ టైం మనం ఇలా టైప్ చేసుకునే అవసరం లేదు. సో ఈ ఈమెయిల్ యొక్క టేబుల్ నేమ్ sys_email.list. సో ఇక్కడ మనం క్రియేటెడ్ ఆన్ టుడే. సో మన సబ్జెక్ట్ ఏంటి, నోటిఫికేషన్స్లో యాక్షన్ రిక్వైర్డ్. సో ఈ సబ్జెక్ట్తో మనం సెర్చ్ చేద్దాం. సో ఇది సో సో 1 minute టేబుల్. సో ఇది మనం ట్రిగ్గర్ చేసిన మెయిల్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి, యాక్షన్ రిక్వైర్డ్ ఇన్సిడెంట్ సంథింగ్ 007. సో ఈ నెంబర్, సో ఈ నెంబరేగా మనం
ఇక్కడ ఇన్సిడెంట్ జనరేట్ చేసింది ఇక్కడ చూడండి, సేమ్ నెంబర్. ఇది ఎలా వచ్చింది ఇక్కడ నేను, ఇక్కడ ఈమెయిల్లో ఫ్లవర్ బ్రాకెట్ నెంబర్, సో నెంబర్ మీన్స్ బ్యాక్ అండ్ వాల్యూ. సో ఇక్కడ నుంచి కానీ మనం ఫీల్డ్స్ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. డైరెక్ట్ గా మనకి ఫీల్డ్ బ్యాక్ అండ్ వాల్యూస్ తెలిస్తే డైరెక్ట్ గా ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. అదర్వైజ్ ఆ టేబుల్లోకి వెళ్ళి బ్యాక్ అండ్ వాల్యూ అనేది కాపీ చేసుకోవచ్చు. ఇవన్నీ ఫీల్డ్స్ ఆ టేబుల్ యొక్క. సో ఇక్కడ నేను నెంబర్ ఇచ్చాను కాబట్టి నాకు ఇక్కడ నెంబర్ అనేది వచ్చింది. ఇక్కడ ఇక్కడ నెంబర్ అనేది కనిపించింది ఇక్కడ. ఓకే. సో ఇక్కడ ఇవి చూస్తే ఇక్కడ కాపీడ్ మీన్స్ సిసి, బ్లింక్ కాపీడ్ అంటే ఇది బీసీసీ, సిసి బీసీసీ ఇవి. సో ఇవి ఇక్కడ కనిపించకపోతే మనం ఇక్కడ పర్సనలైజేషన్ తెచ్చుకొని, సో ఇక్కడ నేమ్స్ అనేవి లెఫ్ట్ రైట్ మూవ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం ఏమి ఇచ్చాము, మనం ఇప్పుడు ఈమెయిల్ స్క్రిప్ట్కి వెళ్తే సిసి ఏమి ఇచ్చామో చెక్ చేద్దాం. సిసి వచ్చి అబిల్ ట్యూటర్ ఇచ్చాను, బీసీసీ వచ్చి ఎలైనర్ అబెక్ ఇచ్చాను. సో సేమ్ ఇక్కడికి వెళ్తే మీరు చూడండి, సిసి అబిల్ ట్యూటర్, బీసీసీ వచ్చి ఎలైనో. సో ఇప్పుడు ఓపెన్ చేద్దాం. సో ఇక్కడ మనకి సిసి బీసీసీ ఫీల్డ్స్ అనేవి లేవు. సో మనం ఫామ్ లేఅవుట్కి వెళ్ళి ఆ ఫీల్డ్స్ అన్ని గెట్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, సిసి బీసీసీ ఇది రెసిపియంట్. రెసిపియంట్ అంటే ఏంటి, రిసీవర్. రిసీవర్ అంటే మనం కాలర్ అని పెట్టి మెన్షన్ చేస్తాము. సో ఈ ఇన్సిడెంట్ టేబుల్ ఎవరు ఉన్నారు, ఈ పర్సన్ ఉన్నారు. సో సేమ్ పర్సన్ ఇక్కడ రిసీవర్ లో వచ్చిందా. సో ఎవరైతే మనం సిసిలో మెన్షన్ చేసాం అబెల్ టు సిసిలో వచ్చారు. అలాగే బీసీసీలో ఎవరైతే మెన్షన్ చేసాం ఎలెనా అనేది పాపులేట్ అయింది. సో ఈ విధంగా మనము సిసి బీసీసీ అనేది మెన్షన్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం ప్రివ్యూ చేస్తే బాడీలో ఏమైతే మెన్షన్ చేస్తుంటామో అది పాపులేట్ అవుతుంది. ఇక్కడ బాడీలో మనం జస్ట్ హాయ్ పెట్టాము, సో ఇక్కడ హాయ్ అనేది వచ్చింది. సో ఇక్కడికి వస్తే ఇక్కడ చూడండి ఎంఎస్జి. సో ఇవి డిఫాల్ట్ గా ఆ, వస్తాయి. కావాలంటే వీటిని మనం డిజేబుల్ గాని చేసుకోవచ్చు వాటర్ మార్క్ లోకి. ఓకే. సో ఈ విధంగా మనం సిసి అని బీసీసీ అనేది పాపులేట్ చేసుకోవచ్చు. సో నోటిఫికేషన్ అనేది రిసీవర్కి వెళ్తుంది, సిసి బీసీసీ కానీ వెళ్తుంది. సో బట్ టూలో వచ్చి రెసిపీ అని ఉంటారు. సిసి బీసీసీలో అయితే ఎవరైతే మనం మెన్షన్ చేస్తుంటామో వాళ్ళ నేమ్స్ అనేవి సిసి బీసీసీలో ఉంటారు. సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. సో నా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అయితే జస్ట్ షేర్, సబ్స్క్రైబ్, లైక్. థ్యాంక్ యూ.